வருவான் விளக்கருவம் செல்வான் தாமோதரனை தூயோபமானி நந்தும் நாம் தோமலர்வான் தொழவிழந்திருந்து வாயுர்வான் பாடின் மறித்திருநாள் திருக்கருக்கு போயாங்கிருவான் புறங்கிருவான் విందరరవం తీయోపమాని పూషాగం చెప్పేలు రంభవాయి. ఈ యొక్క 5వ దినమునందున భగవన్నామ సంకీర్తనం చేయటం చేత ఈ మహావ్రతమును ఆశ్రయించినటువంటి వారికి అందరికీ కూడా ఈ నోముకు సంబంధించినటువంటి ఆటంకములు ఏమీ రావని ఆండాళ్ళు తల్లి చెబుతూ ఉన్నది. ఈ యొక్క ధనుర్మాస వ్రతం చేయటం సంకల్పం చేయగానే 5 లక్షల గృహములలో ఉండేటటువంటి గోపికలంతా ఒక్కసారిగా చేరారట. అందులో ఒక గోపికకు ఒక సందేహం కలిగింది. జీవాత్మ పరమాత్మ పాదపద్మములు చేరేటటువంటి ఈ యొక్క వ్రతం కదా, ఈ వ్రతానికి ఆటంకములు కలగకుండా సానుకూలం అవుతుందా అనేటటువంటి సందేహం కలిగిందట. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తన ప్రతిజ్ఞకు భంగం వాటిల్లినా సరే ఆశ్రయించినటువంటి వారిని మాటకు నెరవేర్చేటటువంటి కళ్యాణములు గలవాడటమ్మ పరమాత్మ. వారు మన కోసం మధురానగరంలో జన్మించినటువంటి వాడు, సర్వ జగత్కారకమైనటువంటి వాడు, సర్వ జగత్ వ్యాపకమైనటువంటి వాడు, గోపవంశమునందున ప్రకాశించుచుండేటటువంటి మణిద్వీపము వంటి వాడు. వానిని నమ్ముకొని వారి తిరునామ సంకీర్తనంతో ఈ నోము చేసినట్లయితే ప్రారబ్ధ సంచిత అగామి అనబడేటటువంటి కర్మలన్నీ కూడా నిప్పులో పడినటువంటి దూది పింజము వలె నశించిపోతూ ఉంటాయి. కనుక మీరంతా కూడా సందేహం అక్కరలేదు. పరమాత్మ నామ సంకీర్తనము చేసినచో మనకందరికీ కూడా అనుగ్రహం కలుగుతుంది. నోము చేద్దాము రండి అని ఆండాళ్ళు తల్లి తన తోటి చిలికెత్తులందరినీ పిలుస్తూ ఉన్నదట. ఈ యొక్క 5వ పాశురము ద్వారా ఇచ్చట ఆశ్చర్యకరమైనటువంటి కళ్యాణ గుణములు కలవాడటమ్మ పరమాత్మ. యశోదమ్మ బిడ్డడై సర్వ సులభుడై ఉండటం చేత వెన్న దొంగలించినటువంటి ఆ దొంగతనంతో పట్టుబడిపోయి రోలుకి కట్టబడి దామోదరుడైనాడట. అంతయే కాకుండా కీర్తి గల మధురా నగరానికి నాయకుడట. ఉత్తర దిక్కున గల మధురా నగరం కీర్తి ఏమిటి అనగా కృతయుగంలో శ్రీ వామనలో వారు అవతరించినటువంటి చిత్తం చేత, త్రేతాయుగంలో రావణ సంహారం చేసినటువంటి శత్రుఘ్నుడు పరిపాలించటం చేత, ద్వాపర యుగంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అవతరించటం చేత ప్రతి యుగంలోనూ పరమాత్మ సంబంధం ఉంటుండదట. అందువల్ల మధురా నగరానికి ఈ విశిష్టత ఉంటూ ఉంది అని, అటువంటి మధురా నగరమునందు పరిశుద్ధములైనటువంటి జలములు గల యమునకు ఒడ్డున విహరించేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మను కీర్తిద్దాం రండి అని ఆండాళ్ళు తల్లి ఈరోజు పిలుస్తూ ఉన్నది. యమునకు ఉండేటటువంటి పరిశుద్ధత ఏమిటి అంటే, వానాకాలంలో అంతులేని ప్రవాహంతో ప్రవహించేటటువంటి యమున చిన్న కృష్ణుని తీసుకుపోయేటటువంటి సమయంలో వసుదేవుడికి మోకాటి లోతు గల దారిని ఇచ్చినటువంటి పరిశుద్ధురాలట యమునా నది. శ్రీకృష్ణ పరమాత్మ గోపికలతో కలిసి యమునా నదిలో జలక్రీడలాడటం వలన భాగవతోత్తముల సంబంధము కలిగి ఉన్నది. యమునా నది పవిత్రమైనది అని అర్థం. శ్రీకృష్ణుడు ఆవిర్భావము వలన యాదవ కులమంతా కూడా రత్నదీపములే ప్రకాశిస్తూ ఉన్నదట. మనమంతా కూడా పరిశుద్ధమైనటువంటి మనస్సుతో ప్రతిఫలమును ఆశించకుండా పుష్పములతోనూ పూజించి వాని దివ్యమంగళ విగ్రహాన్ని హృదయమునందు నిలుపుకొని వారి దివ్యనామ సంకీర్తనం చేద్దాము రండి. అటుల చేసిన ఎడల అలా కాకుండా కలియుగమంతా కూడా సందేహం అవసరం లేదు అని ఆండాళ్ళు తల్లి
5 దినములలో ఉండేటటువంటి ఈ యొక్క 5 లక్షల గృహంలో ఉండేటటువంటి గోపికలనందరినీ 5వ పాశురము ద్వారా ఈ విధముగా లేపుతూ ఉన్నారట ఈ రోజున. జై శ్రీమన్నారాయణ. జై